నమస్కారం ప్రజలారా. మా జగన్మోహన్ రెడ్డి అన్న 2019 నుంచి 24 వరకు అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా భూ కబ్జాలకు పాల్పడినారు, ఏ విధంగా రెవెన్యూకి సంబంధించి గోల్మాలు జరిగినాయి, ఏంది కథ అనేది ఎప్పటి ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం ఉన్నదో, కూటమి ప్రభుత్వం అయితే సదస్సులను పెట్టి రెవెన్యూకి సంబంధించి ఏ విధంగా కేసులు వచ్చినాయి, మేము అధికారంలో ఉన్నప్పుడు ఎంత అవినీతి అక్రమాలు జరిగినాయి, ఏంది కథ మెహర్బానీ అని చెప్పి ఒక ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి ఒక కథనం అయితే చూద్దాం. ఎందుకంటే మనకు, మన పార్టీకు, అన్నకు, మన గవర్నమెంట్లో పనిచేసినటువంటి వాళ్ళందరూ కూడా చెడ్డ పేరు వచ్చేటువంటి ఆర్టికల్గా ఇదేదో భావిస్తా ఉన్నాను నేనైతే. సరే, ఏది ఏమైనప్పటికీ మన విశ్లేషణ కూడా తప్పకుండా చేద్దామని చెప్పి నేను ఈ యొక్క వీడియో విశ్లేషణ చేస్తున్నాను. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. భూమి కోసం, భుక్తి కోసం జరిగిన పోరాటాల్లో అనేక చూసాం, కానీ ఇది అందుకు పూర్తి భిన్నంగా భూమి విముక్తి కోసం జరుగుతున్న పోరాటం. రైతాంగం, సామాన్య ప్రజల అనునిత్యం అనుభవిస్తున్న నరకయాతన, జగన్ జమానాలో వైసీపీ నేతల భూదాహం, దౌర్జన్యాలు, రీసర్వే పేరిట కొందరు రెవెన్యూ అధికారులు, సర్వేయర్లు కలగలిసి చేసిన అరాచకాలు ప్రజలకు ఎనలేని కష్టాలను మిగిల్చాయి. ఇవి ఇప్పుడు అక్రమ ధనాల రూపంలో వెల్లువెత్తుతున్నాయి. వెల్లువెత్తున్నాయంట. అంటే గతంలో ఎవరైనా సరే 151 మంది శాసనసభ్యులు మాకున్నప్పుడు ఆయా మండలాలకు సంబంధించి తహసీల్దారులు ఎవరైతే ఉంటారో, ఎక్కడైనా సరే రెవెన్యూ భూమి ఇది గవర్నమెంట్కి సంబంధించినటువంటి ల్యాండ్ అంటే ఏ విధంగా మేము వాటిని ఆన్లైన్ చేసుకొని, ఎప్పుడో మా తాతల జమానంలో ఉన్నట్టు బీఫామ్లు ఎక్కించుకొని, అదే దాన్ని ఏమంటారు, ఏదో బీఫామ్లు ఏదో ఎక్కించుకొని మళ్ళా దాన్ని ఆన్లైన్ ఎక్కినట్టు చేసుకొని పాసు పుస్తకాలు తెచ్చి వాటిని తీసుకొని పోయి బ్యాంకులో పెట్టి మళ్ళా రుణాలు తెచ్చుకున్నటువంటి గొప్ప ప్రభుత్వం ఏదైనా ఉన్నదంటే మా వైసీపీ ప్రభుత్వం అనే చెప్పాలా. ఎందుకంటే అప్పుడు గతంలో ఏదైతే ఎక్కడైనా సరే మా ఎమ్మెల్యే చెప్పినాడు, మా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి చెప్పినాడు, లేదా రెవెన్యూ మంత్రి చెప్పినాడని ఏ విధంగా గోల్మాలు జరిగినాయో, ఎవరైతే తహసీల్దారులు అతి ఉత్సాహంగా పనిచేసి ఉంటారో, ఎవరైతే ఆర్డీఓలు అతి ఉత్సాహంగా పనిచేసి ఉంటారో, జిల్లా సర్వేయర్లు ఎవరైతే అతి ఉత్సాహంగా పనిచేసి ఉంటారో, వాళ్ళందరూ కూడా రాబోయే రోజుల్లో ఏ విధమైనటువంటి చర్యలు ఉంటాయి, ఏ విధమైనటువంటి ఇది ఉంటుందనేది కూడా ఒకసారి ఆలోచన చేసుకోండి. నేను గతంలో 2-3 మండలాలకు సంబంధించినటువంటి తహసీల్దారులు చేసినటువంటి లంగా పనికి నేను తప్పకుండా వీడియో చేసి చెప్పిన ఆ రోజు. ఇప్పుడు ఏం జరిగిందంటే అన్న ప్రభుత్వంలో వేరే వాడి పేరుతో భూమి ఉంటుంది, ఓడి పేరుతో 1B ఉంటుంది, పాస్ పుస్తకం ఉంటుంది, కానీ అది ఆన్లైన్ ఎక్కకూడదు. మా పార్టీకి సంబంధించినోడు పోయి ఆన్లైన్ ఎక్కించుకొని ఈడి పేరుతో సపరేట్గా మళ్ళీ భూములు, సపరేట్గా పాస్బుక్లు, సపరేట్గా మళ్ళీ అన్నీ చేసుకొని ఈడెత్తుకొని లోన్లో పెట్టి ఆ ల్యాండ్లోకి జేసీబీలు ఎత్తుకొని పోతే ఏ విధంగా గోలుమాలు జరిగినాయి అనేది కూడా ఆలోచన చేయండి. మీకు తెలుసుంటే మీ గ్రామంలో కూడా గోల్మాల్ జరుగుంటే తప్పకుండా మీరు కామెంట్లో తెలియజేయండి. అదేవిధంగా జగన్ పాలనలో రీసర్వే తర్వాత రైతులకు ఇచ్చిన పాసు పుస్తకాల్లో భూమి కొలతలు, సరిహద్దులు, విస్తీర్ణం తదితర అంశాల్లో భారీ తేడాలు ఉన్నాయి. జగన్ బొమ్మలను పాసు పుస్తకాలు రైతులు వద్దన్నారు. కూటమి ప్రభుత్వం వాటిని నిలిపివేసింది. కానీ ఆ పుస్తకాల్లో వచ్చేసిన తప్పుల గురించి మాత్రం ప్రభుత్వం ఎటువంటి హామీ ఇవ్వలేదు. దీంతో రైతులు తీవ్ర ఆందోళనలో గురవుతున్నారు. తమ భూమికి విముక్తి కల్పించాలని రైతులు కోరుతున్నారు. పాత సమస్యలను పరిష్కరించాలని, కొత్త సమస్యలను సృష్టించవద్దని వేడుకుంటున్నారు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, వాళ్ళ తాతల గారి జమాలో ఉన్నప్పుడు పాస్బుక్ల మీద మన బొమ్మైంది జగనన్న. అదేవిధంగా ఎవడు భూమి సరిహద్దుల్లో వాళ్ళేదో రాళ్ళు నాటుకో ఉంటారు కదా, అరే ఈడి దాకా నీ భూమి సరిహద్దు, ఈ నుంచి నాది అని చెప్పి, ఇప్పుడు ఈడి దాకా నీది సరిహద్దురా, ఈ నుంచి ఈ పక్క నాది అని చెప్పి అయితే నల్ల రాళ్ళు అయితే నాటుకో ఉంటారు కదా, వాటి మీద కూడా బొమ్మలు ఎందుకు, వాటి మీద ఏం చేస్తున్నాయి, కుక్కలు ఏం చేస్తున్నాయి మన బొమ్మ మీద అనేది కూడా, కుక్కలు ఏం చేస్తాయి కాలు ఎత్తి అనేది కూడా ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి. ఇటువంటి పనులు కన్నా మనం కూడా ఇది చేసామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉండా. భూమి కోసం, విముక్తి కోసం ఇంకా చెప్పు, పాత గొడవలు పరిష్కరించండి, కొత్తవి సృష్టించవద్దు, రైతులు బాధితులు విన్నపాలు, వైసీపీ అరాచకాలపై ఫిర్యాదులు వెల్లవ. 6 నెలల్లోనే 174,720 కేసులు, 20 ఫిర్యాదులు, వ్యక్తిగత ఫిర్యాదులు వస్తే అందులో రెవెన్యూ శాఖకు సంబంధించిన వాటి మాత్రమే 67,928 ఫిర్యాదులు. రెవెన్యూకి సంబంధించి 67,928 ఫిర్యాదులు ఆంధ్ర రాష్ట్రంలో వచ్చినాయంటే మా పాలనలో రెవెన్యూలో ఏ విధంగా గోల్మాల్ జరిగింది రెవెన్యూ శాఖలో అనేది ఒకసారి ఆలోచన అయితే చేయండి. ప్రస్తుతం ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఆ రెవెన్యూకి సంబంధించినటువంటి ఆ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో, ఏం పేరు ఆయన పేరు, అనగాని సత్యప్రసాదా,
ఏదో ఏదో మనకేం తెలుసు, మన గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు అయితే మాకు తెలుస్తుంది, ఈ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు మాకు తెలియదు. మీకేమన్నా తెలుసుంటే కామెంట్లో కూడా పెట్టండి. నేనేం చెప్తానంటే ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉన్నదో రెవెన్యూలో సంబంధించి మేము ఏ విధంగా గోల్మాల్ చేసినామో ఆ గోల్మాలన్నింటినీ కూడా ఏ విధంగా వాటిని రాష్ట్ర ప్రజానికానికి తెలియజేస్తారనేది నా పాయింట్. ఎందుకంటే రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం 67,928 ఫిర్యాదులు తీసుకున్నారు కేవలం 6 నెలల సమయంలోనే. అంటే ఏ విధంగా 5 సంవత్సరాల పాటు రెవెన్యూలో గోల్మాల్ జరుగుంటుంది, ఏ విధంగా జరిగింది అనేది ఒకసారి ఆలోచన చేయండి. ఏ విధంగా చేసినారు గతంలో? ఎవడు అడిగేవాళ్ళు లేడు. మాకు యాడికి కావాలంటే ఆడికి దున్నుకున్నాం, యాడికి కావాలంటే ఆడికి జేసీబీలు పెట్టినాం, ఏ తహసీల్దార్ పర్మిషన్ లేకుండా బోర్లు వేసినాం, తహసీల్దార్ పర్మిషన్ లేకుండా చెట్లు పూడ్చినాం, తహసీల్దార్ పర్మిషన్ లేకుండా ఎక్కడ ఏమి చేయాలనో అది చేసిన మాట వాస్తవం, చేసినాం, జరిగినాయి. మీకు కావాలంటే పొలాలు వేసినట్టు కూడా చూపించా, నేను ఏ సంబంధం లేకుండా దున్నుకొని చేసినట్టు కూడా చూపించా. అదేవిధంగా చూస్తే గ్రామ సభల్లో రీసర్వే పైన అధిక అభ్యంతరాలు, జగన్ హయాంలో భూ కబ్జాలు, దురాక్రమణలు, పాసు పుస్తకాల్లో తేడాలపై రైతుల్లో ఆందోళన, దిద్దుబాటు చర్యపై సర్కారు కసరత్తు. ఇదే కూటమి ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుందని అయితే మనం ఇటు చెప్పుకోవాలా. ఏది ఏమైనప్పటికీ మా వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బ్రహ్మాండంగా భూ కబ్జాలు అయితే జరిగినాయి, బ్రహ్మాండంగా తోసుకున్నారు, బ్రహ్మాండంగా చేసినారు. ఎవడు కూడా అడిగేటువంటి సాహసం కూడా చేయలేదని సందర్భంగా తెలియజేసుకుంటూ మీ చుట్టుపక్కల మీకు సంబంధించి ఏ విధంగా భూ అక్రమాలు జరిగినాయి అనేది కూడా మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం.